ప్రభుత్వం మీరు చూసారండి, ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు. అంతకుముందు మీ యొక్క వార్డు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీ యొక్క వార్డును మీరు చూస్తూనే ఉన్నారు. ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా జరిగినాయి అంటారా? జరిగినాయండి. ఎలా మేడం మేము తెలుసుకోవచ్చు? ఇది రోడ్ అనేది ఇది వరకు అస్తవ్యస్తంగా ఉంది, ఇప్పుడు బాగుపడింది. ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్కి విడుదల రజనీ గారికి మరి అవకాశం అనేటువంటిది సీట్ డిక్లేర్ చేశారు. తన గురించి తను ఎంతవరకు విజయం సాధించవచ్చు అంటారు ఎన్నికల్లో? చాలా వరకు విజయం సాధిస్తారు. అంటే తన పనితీరు వెళ్తుంది అంటారా జనాల్లోకి? వెళ్తుందండి. టీడీపీకి ఏమైనా అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఏమైనా ఉంది అంటారా? లేదు. మరి పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలిసి మడత పెడతాను కుర్చీని అని చెప్పేసి ఇలాంటి డైలాగులు కూడా నారా లోకేష్ కూడా మాట్లాడినటువంటి సంఘటనలు కూడా మనం విన్నాం. అది ఎంతవరకు అవుతుంది అంటారు? అది అసలు సాధ్యం కాని పని. ఓకే మేడం. టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఇప్పుడు ప్రయత్నాలు చేయబోతున్నారు. గుంటూరు వెస్ట్కి సంబంధించి విడుదల రజనీ గారికి ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎంతవరకు తను గెలుస్తారు, విజయం సాధిస్తారు? విజయం ఖచ్చితంగా సాధిస్తారు. తన పనితీరు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది? చాలా బాగుంది. 2 నెలల్లోనే తను ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుందంటారు, అది నిజమే అంటారా? నిజమే అవుతుంది. చెప్పిన మాట చేస్తారు. జగన్ చేశారంటే జగన్ కింద వాళ్ళు కూడా చెయ్యాలి కదా, చేస్తారు కన్ఫామ్ గా. మీకు పథకాలన్నీ తీసుకున్నారా? మాకైతే ప్రస్తుతానికి ఏ పథకాలు అందలేదు, కానీ మా ఓటు జగన్కి చేస్తారు. ఇప్పుడు టీడీపీకి కంచుకోట బద్దలు కొట్టి రజనీ గారు గెలుస్తారంటారా? గెలుస్తారు ఖచ్చితంగా. వాళ్ళ ఊరికి మాట్లాడుకోవడానికే, గెలవడం అయితే జగనే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు జనం పిచ్చి జనం ఎవరు ఎట్టేస్తారు అంటే జనం గురించి అడగట్లేదు, మీ గురించి మాత్రమే నేను అడుగుతున్నాను. రజనీ గారి యొక్క పనితీరు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అంటారు? బాగానే ఉంది.